రాష్ట్రంలో సంపూర్ణ పేదరిక నిర్మూలన సాధించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ రెవెన్యూ హాల్లో తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ఆధ్వర్యంలో సూపర్ 6 సూపర్ హిట్ శ్రీశక్తి విజయోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా శక్తివంతులను చేయడమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన శ్రీశక్తి, తల్లికి వందనం, దీపం 2 పథకాలు మహిళలకు వరాలుగా నిలుస్తున్నాయని అన్నారు. తల్లికి వందనం, శ్రీశక్తి, దీపం 2 పథకాల ద్వారా నియోజకవర్గ మహిళలకు 42 కోట్లు లబ్ధి కలిగిందని అన్నారు. నియోజకవర్గంలో తల్లికి వందనం పథకం ద్వారా 23,468 మంది తల్లులకు, ఇక 35,20,20,000 లబ్ధి దీపం 2 పథకం ద్వారా 58,944 మంది లబ్ధిదారులకు 4,97,99,037 లబ్ధి చేకూరిందని అన్నారు. ఇక శ్రీశక్తి పథకం ద్వారా అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ప్రయాణించిన ఇక 5,03,763 మంది మహిళలకు 1,80,43,758 లబ్ధి కలిగినట్లు తెలిపారు. ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం మీకు తెలుసు. ఇవన్నీ నేనే సంతోషపడతాను, నాకు నిద్రపడదు రాత్రి పూట. మన రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించారు. మన అంటాక పూల రోడ్డు అయితే వేసుకరైపోయింది. ఇంకా చాలా గ్రామాల్లో ఇవాళ మన రహదారులు నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి. దానికంటే చాలా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటి సందర్భంలో మాట్లాడుతున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తీసుకున్న తర్వాత ఆయన పుణ్యం అంటూ అవనిగడ్డ నియోజకవర్గంలో 454 సిమెంట్ రోడ్ నిర్మాణం చేస్తున్నాం. ప్రతి గ్రామంలో దాన్ని ఖర్చు పెట్టిన దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రకంగా గ్రామాల్లో విజయంతో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. 100% సిమెంట్ రోడ్లు వేయాలి ఈ 5 సంవత్సరాల్లో ఆలోచన. దాంతోపాటు ప్రధానమైన రహదారులు గ్రామానికి రహదారులు చూస్తుంటే ఏ రహదారి చూసినా కూడా ఎక్కువగా ఇబ్బంది పడేది మహిళలు అన్న విషయం నాకు తెలుసు. నేను గత ప్రభుత్వాల్లో ఒకసారి రామకృష్ణాపురం వెళ్ళాను. అక్కడేదో మీటింగ్ ఇంట్లో మాట్లాడుతూ ఆ గర్భం రోడ్లో వెళ్తే ఇక్కడ ఎక్కడ గర్భిణీ స్త్రీ అయితే అక్కడ ప్రశ్నిస్తుందని చెప్పాను. ఇలా ముసలాయన లేచాను. ముసలాయన లేచి నా కోట ప్రశ్నించిందండి ఆ గర్భ రోడ్డు అని చెప్పాను. నేను ఊరికే అంటే ఆ నిర్ణయం చెప్పాడు. నిజంగా జరిగింది. అంటే ఇవాళ కొన్ని రోడ్ల వరకు చూస్తున్నాం, ఆర్మీ రోడ్లు ఉన్నాయి, కొన్ని వరకు కొందరు కూర్చోం. ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది, నిధులు తీసుకొచ్చి ఎలాగైనా రోడ్లు వేయాలని చెప్పి అన్ని రోడ్లు కూడా వేయించగలిగినప్పుడే నాకు తృప్తి తప్ప లేదని చెప్పి మాత్రం మనకు నేను తృప్తి పడతాను. ఇచ్చినట్టే నాకు తృప్తి. మొత్తం ఏంటంటే మౌలిక సదుపాయాలు ప్రధానమైన ఎప్పుడైతే రోడ్డు సరిగా లేదో ఆ ఊరికి పిల్లలు ఉండడానికి కూడా ఎవరో సంసిద్ధపడిన విషయం మనం గుర్తుంచుకోవాల్సి. ఒక రోడ్డు చేద్దాం చాలా బాధ అనిపిస్తాం. అంచేత ఎలాగలా ఈ రోడ్డుని కూడా ఈ ఏడాది ఎంతో కూడా కూర్చుందామని చెప్పి నా ఆలోచనలో చేత ప్రతి సమస్య నాకు తెలుసు మీకంటే కూడా. అయితే వాళ్ళ రాష్ట్రం కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక లోపం ఉంది. ఆ పరిస్థితుల్లో కొంత సమయం పట్టదు కదండి. తప్పనిసరిగా ఈ మౌలిక సదుపాయాలు చెప్పడం పెంచే విధంగా మనలో ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి అంతేకాకుండా ఈ రోజు నాకు మీకు ఇచ్చే ఈ కార్యక్రమాలు సహాయక అన్నీ కూడా మీ కుటుంబాన్ని మీరు ఉద్యోగం తీసుకోవడానికి, సమాజంలో ఒక ఆర్థిక శక్తి పెంచడానికి ప్రయత్నించాలి. ఇవాళ సంపూర్ణంగా గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారు. అలాగే P4 ద్వారా కొంతమంది దండ తెచ్చి పేద కుటుంబాలను ప్రయత్నించాలని ఆలోచన. అంటే ఇవాళ మనం ఒక పెన్షన్ ఇస్తున్నాం, గృహాలు ఇస్తున్నాం, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఏమిటో నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇవాళ రోజున నా హయాంలో మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక సౌకర్యం కలగజేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీకి 10,000 బస్సులు ఉంటే 8,000 బస్సులు స్త్రీలు ఉచితంగా ప్రయాణం చేయడానికి కేటాయించడం జరిగింది. అలాగే 60,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ అంతా కూడా మీ ఉచిత బస్సు ప్రయాణానికి బస్సులు రిపేర్ చేయడానికి కానీ, కండక్టర్లుగా కానీ, డ్రైవర్లుగా కానీ, క్లీనర్గా కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ యావరేజ్న ఇప్పుడు మీరు 5,56,00,000 మంది ప్రయాణం చేశారు. ఇప్పటికీ 50 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు అయింది.
అంటే 50 కోట్లు అంటే రోజుకు 5 కోట్ల చొప్పున ఇవాళ 28 రోజులు. ఈ రకంగా మీకోసం డబ్బులు ఖర్చు పెడతాం మేము అనుకోవట్లా, మీకు లబ్ధి చేకూరింది. మీ ఆడవాళ్ళకి లబ్ధి చేయకుండా ఒక ఆవిడ చెప్పింది రోజుకు నాకు 100 రూపాయలు మిగులుతున్నాయి అని. ప్రయాణం చేస్తే వాళ్ళ కూలికి వెళ్ళే వాళ్ళకి మిగులుతున్నాయి, ఉద్యోగస్తులకి మిగులుతున్నాయి, వైద్యం చేసుకునే వాళ్ళకి మిగులుతున్నాయి, తల్లిదండ్రులని కుటుంబ సభ్యులను చూడటానికి వెళ్ళే వాళ్ళకి మిగులుతున్నాయి, తీర్థయాత్రకి వెళ్ళే వాళ్ళు కూడా మిగులుతూ ఉన్నాయి. ఎంతమందికి ఈ యొక్క సౌకర్యాలు కలుగజేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అన్నీ కూడా నిలబెట్టుకుంటూ మరి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం మీకు ఎన్నికల ముందు మీ అందరికీ కూడా వాగ్దానాలు చేశారు. మన పార్టీ అధికారంలో రాగానే స్త్రీలకు అండగా నిలబడతామని, స్త్రీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీకు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అన్నమాట